న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. తీరని యూరియా కష్టాలు, రోడ్డెక్కుతున్న అన్నదాతలు, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన రైతులు. టీటీడీ మాజీ చైర్మన్ భూమనాకు నోటీసులు. మండలి నుంచి వైసీపీ వాకౌట్, మంత్రుల తీరుపై బొత్స ఫైర్. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ముందు ఏరియా కోసం రైతన్నలు ధర్నాకు దిగారు. మాకు యూరియా కావాలి, రాజకీయాలొద్దు, ఆధార్ కార్డు చూసి కాదు పాస్బుక్లపై యూరియా అందించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కాకుండా గ్రామానికి ఒక యూరియా లోడ్ పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రైతుల సమస్యలు రాజకీయం చేయొద్దంటూ పంటలకు అవసరమైన యూరియా పొందటంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాం. నెలల తరబడి క్యూలో నిలబడ్డ ఒక్క బస్తా కూడా అందటం లేదంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సంస్థలు, సహకార సంఘాలు సరిపడ యూరియా నిల్వలు కలిగి లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచే సహకార సంఘాల వద్ద పీసీఎస్ కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా మహిళలు, చిన్నపిల్లలు, తల్లులు, చేతకాని పెద్దవారు కూడా నెలలు తరబడి నిస్సహాయంగా ఎదురుచూ రైతన్నను మదిలో ఉంచండి, సరిపడ యూరియా ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు రైతులు. ఆందోళనకారులను గమనించిన మండల పీఎస్సీఎస్ అధికారి జగదీశ్వర్ గౌడ్ పోలీసుల అధికారులు ఎదుట రైతులకు త్వరలో యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మీతో పాటు రాజకీయాలతో ఫస్ట్ అవసరం లేదు. ముఖ్యమైన సంబంధమే లేదు. పులివెందుల ఎమ్మెల్యే అన్న వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో కన్నా పక్క రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటున్నాడంటూ ప్రజల సమస్యలు గాలికి వదిలేశాడని విమర్శించాడు. జిల్లాలో అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని పీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్, పశు సంవర్ధక, సివిల్ సప్లై, మైనర్ ఇరిగేషన్, రీసర్వే, ఎడ్యుకేషన్, స్త్రీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ, P4 హౌసింగ్, పంచాయతీరాజ్, స్వామిత్వ ఐ, VRS, AP,
ఎస్పీ, డీసీఎల్ తదితర అంశాలపై నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ని ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ట్యాంకుల కవరేజ్ తప్పనిసరి, ట్యాంకులపై సరైన కవర్లు ఉండాలని, లేకుంటే పక్షులు, ఎలుకలు, చెత్త వంటి పదార్థాలు ట్యాంకులు శుభ్రపరిచే పనులు రెగ్యులర్గా చేయాలి. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, డిపిఓ రాధమ్మ, జిఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ 6 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, ఎంఈఓలు, మండల సర్వేలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇక 3 నిందితులను అరెస్టు చేశారు. How many pieces are there? There are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏపీ శాసన మండలిలో మంత్రులు ఇస్తున్న సమాధానాలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యంగా దేవాలయాల భద్రతకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి వ్యంగ్యంగా బదులిచ్చారని, దీనికి నిరసనగా తాము సభను బహిష్కరించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన దురదృష్టకర ఘటనలపై తాము ప్రశ్న అడిగితే ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేదని బొత్స విమర్శించారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయంపై కూడా హుందాతనం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. దేవాలయాల విషయంలో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన సంబంధిత మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దేవుడి పట్ల, భక్తుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో స్పష్టమవుతుందన్నారు. యాదాద్రి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది. వృద్ధురాల్ని కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. ఇక హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల నరేష్ బీబీనగర్ మండలం గూడూరులోని షామీర్పేట్ చిన్నేటి వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రవాహానికి కొట్టుకుపోతున్న వృద్ధురాల్ని గమనించి ఆమెను రక్షించేందుకు నరేష్ ప్రయత్నించాడు. ఆమెను ఒడ్డుకు చేర్చే క్రమంలో ప్రవాహం తీవ్రతకు కొట్టుకుపోయాడు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించింది. అయితే ఇప్పటికీ యువకుడి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాకాలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు ఇలాంటివి దాటరాదని సూచించారు. కాదన్నా ముసలిదాని ధైర్యం కూడా లేదు అనుకాగో. ముసలి ఎట్లా నడుస్తుంది, ఆడెట్లా నడుస్తుంది చూడు. ఈడేమో ఏ దాని ధైర్యం మాగో. దేవుని నమ్ముకుంది, ఇడేమో మంది నమ్ముకుంది. కాదు ఇడేమో మంది నమ్ముకుంది. ముసలి ఏమో దేవుని నమ్ముకుంది, ఇడేమో మంది నమ్ముకుంది.
కాళ్ళు కింద లేవనిస్తుంది ఇట్టి నడుస్తుంది కాళ్ళు ఎత్తే కథం కదా. ఈడెనక టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసు అందజేశారు. విగ్రహ వివాదంపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కరుణాకర్ రెడ్డిపై మంగళవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో 19, 20 తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. చిన్నేటి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్, మల్కాజ్గిరి నాచారానికి చెందిన దండు నరేష్ అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారులో ఉన్న చిన్నేటి వాగు దాటుతున్న వృద్ధురాలికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఆ యువకుడు మద్యం మత్తులో ఉండి వాగులో పడి వరద ఉధృతి ఎక్కువ అవడంతో నీళ్లలో పడి వరదలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. భువనగిరి అరోరా కళాశాలలో అడ్మిషన్ కోసం మిత్రుడు సాయితేజతో కలిసి వచ్చిన నరేష్ కొండమడుగు వద్ద మద్యం కొనుగోలు చేసి బీబీనగర్లో మద్యం సేవించి చెన్నెటి వాగులో ఫోటోలు దిగేందుకు వెళ్లినట్టు నరేష్ స్నేహితుడు సాయితేజ తెలిపాడు. నేను మెట్కసంలో ఉన్నాను. సో యాక్చువల్లీ నేను నరేష్ అనే ఇద్దరము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్స్ అందరూ నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో మేము మార్నింగ్ 10:30 నుంచి మేము ఇక్కడ అరవరపాల ఎంటెక్ అడ్మిషన్ కోసము వెళ్తుండగా అక్కడ మన నరేష్ మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ కొండమడుగులో లిక్కర్ తీసుకున్నాడు. అది కూడా కొంచెం మనోడు కాస్ట్లీ ముందు కాకుండా కొంచెం మోసిపోతారు అట్లా తాగిండు. ఆఫ్ తీసుకొని బీబీనగర్లో తాగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాక తుది రామరెడ్డి కాలేజ్ దగ్గర బాబు పొంగి పొందుతుంది. మనోడు ఫోటోషూట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆపితే అక్కడ ఫోటోస్ దిగుతున్నాక ఒక ముసలామె మన బాబు దాటుతుంటే ఆమె చూసి ఈమె సేమ్ అమ్మ లెక్కన ఉంది, ఆమె ఇంటర్లో తేడా చేస్తుందని చెప్పేసి మనోడు ఇంకా తాగిన మొత్తంగా కొంచెం ఆ బాబులో దిగిండు. ఆ వీడియో ప్రూఫ్ మన దగ్గర ఉంది. సో కాపాడుతుండగా ఇంటి ప్లాస్టిక్ షూస్ స్లిప్ అయిపోయింది. వైట్ కలర్ జూడియో షూస్, సారీ బ్రాండింగ్ ఎప్పుడు. సో మనకి స్లిప్ అయ్యేసరికి 2 times స్కిడ్ అయ్యాడు. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ మనకి చెప్తారు, వద్దురా బాబు ఎందుకు వెళ్తున్నావు మీ ఫ్రెండ్కి ఏ పని అవుతుంది. నేను ఇలా కొంచెం గట్టిగా వదులుతున్నా కానీ వాడు ఆవురా నేను కొంచెం ముసలామే కదా ఇప్పేస్తా అన్నట్టు వెళ్ళేసరికి మనకు సడన్గా స్కిడ్ అయిపోయి ఒకసారి వాళ్ళలో కొట్టుకొని అయిపోయి మనకి ఈతొచ్చు అనొచ్చు, బట్ వాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది తెలియాలి. ఎక్కడికి వచ్చారు అడ్మిషన్ కోసం యూనివర్సిటీ అయింది. సో దానికి అడ్మిషన్ అడుగుదాం అనేసి నా అడ్మిషన్ నరేష్ ఎక్కడ పికప్ చేసుకున్నాను నా చాపులు పికప్ చేసుకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర. మమ్మల్ని 5 గంటలకు లేకపోయినా లేచి వండుకొని తిరిగిపోతుంటే తిరిగిపోతుంది అమ్మన్నాడు పోయిండు. నేను తిరిగిపోయి మళ్ళీ 1 గంటకు వచ్చి ఫోన్ చేసినా లేడని. అమ్మ మేము దోస్తులతో పోయినా వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తావు కొడుకంటే వస్తుంది అన్నాడు. పాట అయ్యా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. తీరని యూరియా కష్టాలు, రోడ్డెక్కుతున్న అన్నదాతలు, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన రైతులు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమనాకు నోటీసులు. మండలి నుంచి వైసీపీ వాకౌట్, మంత్రుల తీరుపై బొత్స ఫైర్.